సరిహద్దుల వెంట 26 ప్రదేశాలపై డ్రోన్లు క్షిపణులతో పాకిస్తాన్ దాడి చేయడంతో భారత్ గట్టిగా ప్రతిస్పందించింది. దేశంలో 3 ప్రధాన వైమానిక స్థావరాలపై దాడి చేసింది. నూర్ ఖాన్, మురీద్, రఫీకి వైమానిక స్థావరాలు పూర్తిగా నాశనమయ్యాయి. భారత్ ప్రతిదాడులకి పాకిస్తాన్ విలవెల్లాడుతోంది. సామాన్య ప్రజలపై పాక్ కాల్పులు జరుపుతోందని, పాక్ దాడులకు భారత సైన్యం గట్టిగా జవాబిస్తోందని విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీ అన్నారు. పాక్ ఫైటర్ జెట్లు భారత భూభాగంలోకి వచ్చాయని వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ అన్నారు. పశ్చిమ సరిహద్దుల్లో మిసైల్ దాడులకు పాల్పడుతోందని, పాక్ ఫైటర్ జెట్లు భారత భూభాగంలోకి పలుమార్లు వచ్చాయని, పంజాబ్లోని పలు ఎయిర్ బేస్లను లక్ష్యంగా చేసుకుందన్నారు. శ్రీనగర్ స్కూళ్లు, ఆసుపత్రులను లక్ష్యంగా చేసుకున్నారు. రాడార్ సెంటర్లు, వెపన్ స్టోరేజ్ సెంటర్లను కూడా టార్గెట్ చేసిందన్నారు వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్. ఇక పాకిస్తాన్కు గట్టి జవాబిస్తూనే ఉన్నారు కల్నల్ సోఫియా ఖురేషీ. పాకిస్తాన్ రెచ్చగొడుతూ దాడులు చేస్తూనే ఉందని, 24 చోట్ల ఫైటర్ జెట్లతో దాడికి ప్రయత్నించింది. పాకిస్తాన్ భారత సరిహద్దుల వెంట భారీగా దాడులు చేస్తోంది. శ్రీనగర్, అవంతిపుర, ఉధంపూర్ వైమానిక స్థావరాలపై దాడులు చేసింది. అయినా పాకిస్తాన్కు గట్టి జవాబిస్తూనే ఉన్నారు కల్నల్ సోఫియా ఖురేషీ.
పాకిస్తాన్ క్షిపణులు డ్రోన్ల దాడులను తిప్పికొడుతోంది భారత సైన్యం. కౌంటర్ దాడులు చేయడంలో ఆకాశ్ మిసైల్ కీలకంగా మారింది. ఆకాశ్ క్షిపణికి F-16 యుద్ధ విమానాలను కూడా అడ్డుకునే కెపాసిటీ ఉంది. ఒకేసారి మల్టిపుల్ టార్గెట్స్ని ఛేదించే ఆకాశ్ మిసైల్ 20 మీటర్ల ఎత్తులో ఉన్న లక్ష్యాలను ఛేదించే సత్తా కలిగి ఉంది. ఆకాశ్ క్షిపణి ప్రతి లాంచర్లో 3 క్షిపణులు, ఒక్కొక్కటి 20 అడుగుల పొడవు, 710 కిలోల బరువు, ఆటోమేటిక్ రియల్ టైమ్ మల్టీ సెన్సర్ డేటా ప్రాసెసింగ్ ఫీచర్స్ ఉన్నాయని అధికారులు తెలిపారు. ఆకాశ్ మిసైల్స్ను హైదరాబాద్కు చెందిన భారత్ డైనమిక్స్ లిమిటెడ్ BDL తయారు చేయడం గమనార్హం.